హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ పదే పదే చెబుతున్నటువంటి మాట ఏంటి? ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వం అని పదే పదే వాళ్ళు డబ్బా కొడతా ఉన్నారు. మరి ఇది మంచి ప్రభుత్వమా? వాళ్ళ మాటలకు కింద చేతులకు ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. వీళ్ళు ఏదైతే జగన్ గారు విధ్వంసం చేశారని వీళ్ళు చెప్తా ఉన్నారో ఆ విధ్వంసం చేస్తున్నది వీళ్ళే. ఏదైతే జగన్ గారు అరాచకాలు చేశారని చెప్తా ఉన్నారో అరాచకాలు చేస్తున్నది వేరే. వీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తే ప్రతిదీ కూడా విధ్వంసం, అరాచకాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలకు వీళ్ళు ఇస్తానటువంటి హామీలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎలాగో వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దీని కూడా జగనే కారకుడు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం శాంతి భద్రతలకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ ఉద్యమకారులు కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుందా? ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ రకంగా వీళ్ళు వ్యవహరించడం లేదు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల, అంటే వీళ్ళు రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మరి దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రజాస్వామిని కూని చేసే విధంగా మరి అవతల పార్టీలను బలహీనపరచాలని చెప్పి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళు ప్రలోభాలకు గురి కాకుంటే మరి కోట్లల్లో విలువైనటువంటి ఆస్తులను ధ్వంసం చేసి ఇప్పుడు తిరుపతిలో మనం చూస్తూ ఉన్నాం. కోట్లలో విలువైనటువంటి ఒక బిల్డింగ్ను పడగొట్టే ప్రయత్నం వాళ్ళు, అంటే పార్టీ మారనందుకు. సో ఇంత అరాచకాలకు, ఇంత విధ్వంసాలకు పాల్పడుతూ ప్రజాస్వామిని కూని చేస్తూ ఉన్నారు. దీన్ని మంచి ప్రభుత్వం ఎలా అంటారు? సో ఈ క్రమంలో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇంటిపైన ఒక కార్యకర్త మద్యం మత్తులో ట్రాక్టర్తో ఆ ఇంటిలోకి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ ఇంటి గేటు, ట్రాక్టర్తో గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి కారు ధ్వంసం చేసి తెల్లవారుజామున 3 గంటలకు, మరి ఆ సమయంలో ఎవరైనా అక్కడ మనుషులు కనుక ఉండి ఉంటే, ప్రాణ నష్టం జరిగి ఉంటే మరి ఒకసారి ఊహించుకోండి ఏ రకంగా ఉండేదో. ఇంతటి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారంటే దీనికి కారణం ఎవరు? వీళ్ళ వైఫల్యం కనిపెట్టలేదా? వీళ్ళ మాటలు కారణం కాదా? వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రకంగా వీళ్ళు చేయడం లేదా? సో ముద్రగడ పద్మనాభం గారు మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఉద్యమం చేశారు. సో ఆ క్రమంలో చంద్రబాబు గారు ఏ రకంగా కాపు సామాజిక వర్గానికి మోసం చేశారు, ద్రోహం చేశారనేటువంటిది ఆయన గతంలోనే ఉద్యమం చేసినటువంటి క్రమంలో ఏ రకంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద ఏ రకంగా ఆయన టార్గెట్ చేసింది, ఏ రకంగా ఆయన ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గం పేరు చెప్తూ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నారని చెప్పి ఇది కరెక్ట్ కాదు, కాపు సామాజిక మరొకసారి మోసపోతుందని పదే పదే చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ కాపు ముద్రగడ జనసేనలోకి రావాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా కూటమి పైన వ్యతిరేకంగా మాట్లాడతామని చెప్పి ఆయనను టార్గెట్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉంటుంది, కానీ వీళ్ళు సెక్యూరిటీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇవ్వని కారణంగానే ఈరోజు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఇళ్ల మీద మద్యం తాగే దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇది మంచి ప్రభుత్వం అని ఎట్లా అంటాం? వీళ్ళు ఏదైతే చెప్పారో నాణ్యమైనటువంటి మద్యం తక్కువ ధరకి అని చెప్తా ఉన్నారు కదా, ఆ మద్యాన్ని తెల్లవారుజామున మద్యం తాగి వచ్చి దాడి చేశారంటే ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా తెల్లవారుజామున 3 గంటల కంటే, అంటే 24 గంటలు మద్యం దొరికేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. ట్రాక్టర్ ఎక్కడే ఉంది. ఆ వ్యక్తి దాడి చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీకి చెందినటువంటి గంగాధర్ అని కూడా తెలిసి కూడా విచారణ చేస్తున్నాం అనేటువంటి మాటనే మాట్లాడుతున్నారు. విచారణ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారు? ఏ పార్టీలో ప్రోద్బలం లేదు, ఎవరు చెప్పలేదు, వీడైతే వీడు సొంతంగా మద్యమత్తులు ఏదో వచ్చి ఢీ కొట్టాడని చెప్పి చెప్తారు అంతే. ఒకవేళ మధ్యమత్తులోనే జరిగి ఉంటే కనుక ఇంటి ప్రహరీ గోడ ఉంటుంది, బయట రోడ్డు పైన ఏదైనా కావాలంటే గోడ తాకుతూ వెళ్ళిందంటే, గేటు తాకిందంటే అనుకోవచ్చు. కానీ వాడు డైరెక్ట్ గేటే బద్దలు కొట్టుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి కారు ధ్వంసం చేసి ఆ రకంగా చేశారంటే ఇది కావాలని చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి దీనికి సంబంధించి విచారణ చేసిన తర్వాత ఏం చెప్తారని మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా వీళ్ళ వైఫల్యం అనేటువంటిది చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇలాంటి మాజీ మంత్రులు కానీ ఉద్యమకారులు కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వడం లేదు. వీళ్ళదే కాదు, శాంతి భద్రతల సమస్య రాష్ట్ర ప్రజలకి ఉంది, వీళ్ళకు కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నకిలీ పోలీస్ అధికారి అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ కూడా వాళ్ళ సెక్యూరిటీ భద్రత కల్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. మరి దీనికి సంబంధించి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానీ మరి కాపు సామాజిక వర్గానికి నేనే దిక్కు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతవరకు ఏం స్పందించలేదు ఈ ఘటనకు సంబంధించి. పార్టీలకు అతీతంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి వాటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ పార్టీలో జరిగినా, ఎవరి మీద దాడి జరిగినా ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉంటేనే అది మంచి ప్రభుత్వం అవుతుంది. అంతే తప్ప సైలెంట్గా ఉంటే ఇది ముంచే ప్రభుత్వమే అవుతుంది. సో ఈ దాడికి సంబంధించి దీని వెనక ఎవరున్నారు, ఏం జరిగింది దానికి సంబంధించి పోలీసు అధికారులు ఏం చెప్తారు, ఈ ప్రభుత్వం ఏం చెప్తారు అనేది రానున్న రోజులు తేలుతుంది. చూద్దాం ఏం చెప్తారు. సో ముద్రగడ గారి ఇంటిపైన దాడికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.